హాయ్ అండి. టమోటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామా? కొంచెం కొత్తగా ట్రై చేద్దాము. ఇది సేమ్ సాంబార్ లానే ఉంటుంది. ముందుగా ఒక ఇడ్లీ పాత్రలో నచ్చలేని టమోటాలను వేసి టమోటో మీద ఉన్న తోలు మొత్తం ఊడేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత టమోటాలు చల్లారిన తర్వాత పైన తోలు తీసేసి టమోటోల్ని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. కొంచెం కట్ చేసి లోపల పురుగులు ఏమైనా ఉంటే కూడా చూసుకొని ఆ తర్వాత టమోటోని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని ఆవాలు, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని టమోటో ప్యూరీని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి తగినన్ని నీళ్లు కూడా వేసుకోండి. వాటర్ మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకొని కూర దగ్గర పడేటప్పుడు మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి ఇడ్లీలో వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది.